హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మనతో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ కూడా ఉన్నారనమాట, ఆదిత్య బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ కావాలి బ్రో నాకు. ఓకే బ్రో. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఉన్నట్టుగా చెప్పేయాలి. డన్. ఓకేనా? సో ఈ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేశారు మీరు? 24 స్టార్టింగ్ క్వార్టర్లో. 2 years అయితే అవుతుంది ఆల్మోస్ట్. ఎన్ని సర్వీసెస్ కంప్లీట్ అయినాయి? అప్రాక్సిమేట్లీ 5. 6లో ఉంది ప్రస్తుతానికి. 6 సర్వీస్ చేయించాలి. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది? అప్రాక్సిమేట్లీ ఒక 3K, 3,000 రూపీస్ దాకా అయింది. 2,500 to 3K. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 సర్వీసెస్ కంప్లీట్ అయినాయి కాబట్టి మీరు 5th సర్వీస్కి ఎంత స్పెండ్ చేశారు? 5th సర్వీస్కి లాస్ట్ టైం నేను పే చేసింది అరౌండ్ 3,700. ఓకే. ప్లస్ ఇంకొకటి బ్రేక్ ప్యాడ్స్ బ్యాక్ ఉంటే చేంజ్ చేయించాను. ఓకే. దానికి మేబీ ఒక 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ అయింది. ఓకే. అది బ్రో. సో ఇంజిన్ ఆయిల్ ఏది యూస్ చేస్తారు ఈ వెహికల్లో? రాయల్ ఎన్ఫీల్డ్ రికమెండెడ్ ఇంజిన్ ఆయిలే వాడతాను. ఇప్పుడు దాకైతే చేంజెస్ ఏం చేయలేదు. ఓకే. అదే వాడుతాను. ఎన్ని లీటర్లు పట్టింది దీంట్లో? 2.2 ఐ థింక్ సో. 2.2 లీటర్స్. 2.2 లీటర్స్ ఎగ్జాక్ట్లీ. సో పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఓకే. కొంచెం ఇంప్రూవైజేషన్స్ ఉంటే బాగుండు. ఓకే. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ పరంగా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించిందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫైన్మెంట్. ఓకే. అంటే ఎందుకంటే ఈ వెహికల్ మేజర్గా ఇన్ టర్మ్స్ మన క్రూజింగ్ చేసే స్పీడ్ వచ్చేసి యావరేజ్గా 100 to 105, 110. ఓకే. మీరు 120 వెళ్తే మీకు వైబ్రేషన్స్ ఉండవు. 100 కింద వైబ్రేషన్స్ ఉండవు. కరెక్ట్గా అయితే 105, 110 ఉంటే అక్కడే వైబ్రేషన్స్ ఉంటాయి. అవునా? అదే 120 పైకి వెళ్తే వైబ్రేషన్స్ ఉండవు. ఓకే. అని మీకు ఫీల్ అవ్వరు. ఓకే. సో ఇంజిన్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశారా మీరు? ఆబ్వియస్లీ 450cc కాబట్టి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. లిక్విడ్ కూల్ స్టిల్ హీటింగ్ అనేది కామన్. ప్లస్ మన క్లైమేట్ కూడా సూపర్ ఉంటుంది కాబట్టి తప్పదు ఇంకా. సో ఈ ట్రాన్స్మిషన్ కానీ, సో క్లచ్ కానీ మీకు ఎలా అనిపించింది బ్రో? ఎందుకంటే కొద్దిగా ఇది గట్టిగా ఉంది క్లచ్ అయితే. ట్రాన్స్మిషన్ పరంగా చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైర్ రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ ఇదే. ఓకే. 650తో పోల్చుకున్నా కూడా ఇదే స్మూత్గా ఉంటుంది. ఓకే. క్లచ్ విషయం గురించి మాట్లాడుకుంటే మేబీ ఆ క్లచ్ లీవర్ 30తో తిరిగింది ఇప్పుడు దాకా బండి. ఓకే. మేబీ ఆ క్లచ్ లీవర్ చేంజ్ చేయకపోవడం కారణంగా కొంచెం హార్డ్ అయి ఉండొచ్చు. క్లచ్ కేబుల్ మేబీ హార్డ్ అయి ఉండొచ్చు. ఓకే. బట్ యాక్చువల్ స్మూత్ గానే ఉంటుంది. ఓకే. సో బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్రేక్స్ దీని బైట్ చాలా బాగుంటుంది. ఓకే. బట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఇన్ కంపేర్ టు మేబీ దీని సెట్ వచ్చేసి ఒక 5K, 5.5. ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి 5,500, 6,000 అండర్ 6,000 చేంజ్ అయిపోతుంది. సో ఈ 30,000 కిలోమీటర్లు 5 సర్వీసెస్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఏమైనా మధ్యలో మార్చారా? బ్రేక్ ప్యాడ్స్ 2 sets మార్చాను. 2 సార్లు. బట్ బ్యాక్ సైడ్ 3 సార్లు. ఓహో. ఓకే. బ్యాక్ బాగా ఫాస్ట్ అయిపోతుంది ఎంతో. అందులోనూ టైర్లు కూడా మార్చినట్టున్నారు. అవును. సో ఎందుకు? టైర్స్ బేసిక్గా నేను 20,000 kilometers తిరిగిన తర్వాత అవి ఓవర్అవుట్ అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా బెటర్ ఆప్షన్ ఏమన్నా అంటే రైజ్ మోటో ఉంది ఒకటి. ఓకే. టైర్స్ అయితే వేసాను, చూస్తానికి బాగున్నాయి, చాలా నాబీ టైర్స్ లాగా గ్రిప్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మేబీ దీని పర్ఫార్మెన్స్ అయితే అంత ఏం బాగాలేదు. ఓకే. హై స్పీడ్ స్టెబిలిటీ లేదు. అంటే 140, 145 వెళ్తే వాబుల్ అయిపోతుంది. ఓకే. అదే స్టాక్ సిఏ టైర్లో అలాంటిది లేదు. ఓకే. మేబీ ఈ గ్రిప్ కారణం వల్ల వాబుల్ అవుతుందా లేదంటే ఏమన్నా ఇష్యూ వచ్చిందో బండి నాకు తెలియదు కానీ ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 2 years యూస్ చేశారు కాబట్టి రైనీ సీజన్ లో కూడా మీరు నడిపే ఉంటారు. అవును. ఓ నైస్. లైట్స్ విజిబిలిటీ ఎలా అనిపించినాయి? నా ఒపీనియన్ అయితే ఎనీ బ్రాండ్ ఓకే స్టాక్ లైట్స్ అనేవి వేస్ట్. ఓకే. వేస్ట్ ఏదైనా. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ 1300 GSA తీసుకున్నా కానీ, ట్రామ్ టైగర్ తీసుకున్నా కానీ, లేదంటే లో సెగ్మెంట్ ట్రామ్ స్క్రామ్లో తీసుకున్నా కానీ ఎనీ స్టాక్ లైట్స్ అనేవి మన ఇండియన్ కండిషన్స్కి మళ్ళీ ఎదురుగా వచ్చే లారీలకి అయితే అది పనికిరాదు. అంత విజిబిలిటీ ఉండదు. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ కూడా పెట్టించుకున్నట్టున్నారు. మ్యాడ్ డాగ్ ఇది? అవును, మ్యాడ్ డాగ్ స్కౌటెక్స్. ఓకే. అంటే ఇది బేసిక్ నుండి సెకండ్ వర్షన్. ఓకే. బట్ పర్ఫార్మెన్స్ ఓకే. టిల్ 100 అయితే ఓకే. సో ఎంత పడినాయి ఆ లైట్స్ కాస్ట్ అయితే? మేబీ అప్రాక్స్గా 13K దాకా అయింది అనుకుంటా. వైరింగ్, హార్నెస్, స్విచ్ అన్ని కలిపి ఫిట్టింగ్ అవన్నీ. తర్వాత హ్యాండిల్ బార్ మార్చినట్టున్నారు బ్రో. అవును. ఎందుకని మార్చారు? అంటే మేబీ నా హైట్ కోసం మార్చాను. ఓకే. స్టాక్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ ఉందా? కంఫర్ట్ ఉంది. ఓకే. బట్ నాకే కొంచెం స్టాండ్ స్టిల్ పొజిషన్ లో ఉన్నప్పుడు పట్టుకోవడం మళ్ళీ వంగి పట్టుకోవాల్సి వస్తుంది. బాగా స్ట్రైట్ గా నిల్చుంటే బాగుంటది అని చెప్పేసి ఇది వేయించాను. మార్చుకున్నారు. సీట్ కూడా మార్చాను. ఓకే. ఇది ర్యాలీ సీట్. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా ర్యాలీ సీట్ అనేది స్టాక్ కి ఏటా ఫిట్ అవ్వదు అని చెప్తారు. ఓకే. దానికి సైడ్స్ మార్చుకోవాలంటారు. నాకు ర్యాలీ కౌల్ సపరేట్ గా వస్తుంది. ఓకే. కానీ యాక్చువల్ గా ఈ సీట్ ఏదైతే ఉందో స్టాక్ దానికి పట్టేస్తుంది. ఓకే. దీనికి కౌలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కౌలు ఎక్స్ట్రా ఎంత 10,000 ఉంటుంది. ఓకే.
స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. రీసెంట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ మన బ్లాక్ రివ్యూ చేసిన దాంట్లో మనకి ర్యాలీ సీట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు నార్మల్ వేరియంట్ పర్చేస్ చేసినా సరే ర్యాలీ సీట్ అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి బ్రో అయితే చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్ వెహికల్కి క్రాస్ పోక్ వీల్స్ అయితే వస్తూ ఉన్నాయి. అవును. సో ట్యూబ్లెస్ టైర్కి మీరు అప్గ్రేడ్ అవుతారా? అవును. ఎందుకని, రీజన్స్ ఏంటి? బేసిక్గా ఇప్పుడు దాకా ఈ బండికి 3 చొట్టాలు ఉన్నాయి. పంచర్స్ వీల్ బెండ్, ఓకే, రిమ్ బెండ్. ఎందుకు అంటే ఒకసారి నేను ఒక ఊరి నుండి ట్రావెల్ చేస్తున్నాను నైట్ టైం, రైన్ బాగా పడుతుంది, హైవే మీద చిన్న గుంట ఉంది, చూసుకోవాలి అంటే నైట్ మేబీ 12 o'clock అవుతుంది నైట్. అలా వెళ్తున్నప్పుడు టప్ పడ్డది. ఎంత ఉందో గుంట, ఇంతే ఉంది కానీ డెప్త్ ఎక్కువ ఉంది. పడ్డప్పుడు అరౌండ్ 80-70 స్పీడ్ లో ఉండుంటాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండ్ వచ్చింది, లైట్, బట్ స్టిల్ కొంచెం డిఫరెన్షియేషన్ అనిపించింది. నేను ఇంటికి వచ్చేదాకా మళ్ళీ అక్కడ నుండి 100 kilometers ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి చూసుకునే దాకా నాకు బెండ్ అయిందని తెలియదు నాకు. అదే నేను క్రాస్ పోక్ తీసుకొని ఉంటే మేబీ నాకు అనిపిస్తుంది అంటే అలాంటి గుంటల్లో ఏమైనా పడితే మాత్రం డైరెక్ట్ టైర్ ఫ్లాట్ అయిపోతుంది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది బ్రో? సస్పెన్షన్ చాలా బాగుంది బ్రో, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది. సో ఆఫ్ రోడింగ్ ఎప్పుడైనా వెళ్ళాను. K2Kలో మీరు ఎక్స్పీరియన్స్ చేశాను. వెయిట్ గురించి అయితే కొంచెం హెవీ సైడే ఉంది. కాకపోతే ఈ సెగ్మెంట్ లో ఉన్న మెషిన్స్ అనేది ఎంతే ఉంటాయి. కాకపోతే ఎస్పెషల్ గా ఈ బండి గురించి మాట్లాడుకుంటే ఇది ఇంజన్ మౌంటింగ్స్ మొత్తం టాప్ లో ఉంటాయి అనమాట. కాబట్టి కొంచెం వెయిట్ అనేది మీకు టాప్ పొజిషన్ లో అనిపిస్తుంది, కింద ఉండదు. టాప్ హెడ్ పొజిషన్ కాబట్టి మీకు టర్నింగ్ తిప్పేటప్పుడు హ్యాండిల్ మేబీ కొంచెం హెవీ అనిపించచ్చు. కాకపోతే వన్స్ మీరు నడుపుతా ఉంటే యూస్ టు అయిపోతారు. బట్ ఇనిషియల్ గా మీరు తీస్తే మాత్రం అంటే కొత్తగా రైడర్స్ కి అలవాటు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. అది కాకుండా 2025-24 వచ్చిన వాటికి స్టాండ్ ఒకటి చిన్నగా ఉండేది, దానివల్ల చాలా కింద లేపాలంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వచ్చిన వాటికి వచ్చేసింది. 4,500 రూపీస్ పెడితే మీకు కొత్త స్టాండ్ కూడా వస్తుంది. ఈ కన్సోల్ ఏదైతే ఉందో రౌండ్ కన్సోల్, విజిబిలిటీ పర్లేదా? చాలా బాగుంది బ్రో. కన్సోల్ పరంగా ఇబ్బంది ఏం లేదు. గూగుల్ మ్యాప్స్ కొద్దిగా ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను విన్నాను. బేసిక్ గా గూగుల్ మ్యాప్స్ స్కాన్ చేసుకుంటే ఏమైందంటే మన ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి, లాక్ చేయడానికి లేదు. అవును, లాక్ చేస్తే ఇది ఆగిపోతుంది. ప్లస్ ఎంత కంటిన్యూషన్ గా వస్తే ఫోన్ బ్యాటరీ డ్రైన్ అవ్వటం, ఓవర్ హీట్ అయిపోతాం జరుగుతుంది. కాబట్టి నేను మాక్సిమం అది కనెక్ట్ చేయను. కాబట్టి ఒక ఫోన్ మౌంట్ తీసుకున్నాను. బోబో మౌంట్. అవును. సిమ్టెక్ లాంటిది ఒక డిస్ప్లే పెట్టించుకుంటే బెటర్. గూగుల్ మ్యాప్స్ కావాలనుకుంటే. ఆర్ఎల్స్ లేదు అనుకుంటే హ్యాపీగా ఏమైనా పాత ఒక 4,000-5,000 సెకండ్ హ్యాండ్ ఫోన్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్రో, 2 years బ్యాక్ మీరు ఒక అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు కదా? అవును. సో ఇది కాకుండా మీ మైండ్ లో ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఆ టైంలో నేను చూసిన బండ్లు వచ్చేసి SD అడ్వెంచర్ ఒకటి, ఇది ఒకటి, KTM అడ్వెంచర్ 390 ఒకటి, బెనాలి TRK 502 ఒకటి, తర్వాత అప్రిలియా RS 457 కూడా చూసాను. స్పోర్ట్స్ వెహికల్. 5 వెహికల్స్ చూసుకున్నాను. అవన్నీ కాదని చెప్పి ఇదే ఎందుకు అన్నారు? ఎందుకు అంటే సర్వీస్ ప్రయారిటీ సర్వీస్. కాకపోతే నీ అనిపించింది ఏంటంటే డియర్ టు డియర్ డిఫరెన్షియేషన్ ఉంటుంది సర్వీస్ లో. కొంతమంది డీలర్స్ అయితే మాత్రం తిప్పించుకుంటానే ఉంటారు, పని అవ్వదు. కొంతమంది ఏమో ఎమ్మటే చేస్తారు. ఎందుకు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడైనా ఒకటే షోరూమ్ ఉంది ఊర్లో, అంటే వాడు చాలా అతి చేస్తాడు అనమాట. ఒక 4-5 షోరూమ్ 4 డీలర్షిప్స్ ఉన్నాయి అనుకోండి, క్విక్ గా ఉంటుంది పని. బ్రో అలాగే ఈ వెహికల్ కి ఇంకేమన్నా మోడిఫికేషన్స్ చేయించారా మీరు? చేశాను బ్రో. యాక్చువల్గా నేను ఏం చేశానంటే దీనికి ఫస్ట్ వే టు స్పీడ్ ఒకటి ఎయిర్ ఫిల్టర్ మార్చాను. అంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తీసేసి వేరే చేశాను. కొంచెం ఇనిషియల్ గా పికప్ అనిపించింది. బట్ ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తే ఏమనుకుంటాం అంటే పర్ఫార్మెన్స్ పెరిగింది అనుకుంటాము, బట్ అది బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ పికప్ పెరుగుతుంది, ప్లస్ టాప్ అండ్ మాత్రం పోద్ది. అది మైండ్ లో పెట్టుకోవాలి. నాకు టాప్ ఉండాలి, మిడ్ ఉండాలి, లో ఉండాలి అంటే మీకు ECU ట్యూనింగ్ చేసుకోవటము, లేదంటే పవర్ట్రానిక్స్ ECU వేసుకోవటము, ఆర్ఎల్స్ అంటే ఫ్యూలెక్స్ లాంటి సిస్టమ్, పిగ్గీ బ్యాంక్ లాంటి సిస్టమ్ పెట్టుకోవటము, అదొకటి పని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి దీనికి స్పార్క్ ప్లగ్ ఏది ఉంటుందో అది NGK వేసాను. స్పార్క్ ప్లగ్, ఇరేడియం స్పార్క్ ప్లగ్ వేసాను. అయితే నా బండికి ఇరేడియం స్పార్క్ ప్లగ్ లేదు, బట్ రీసెంట్ గా వస్తున్న వాటికి ఇరేడియం స్పార్క్ ప్లగ్ వస్తుంది, ఫ్యాక్టరీ ఫిటెడ్. సూపర్. నెక్స్ట్ ఇంకొక చేంజ్ వచ్చేసి నేను దీనికి 16T వేసా. 16T ఫ్రంట్ స్పాకెట్ ఇచ్చా. 16 teeth. దీని స్టాక్ 15 వస్తుంది అనమాట. లేదంటే 16T ఎందుకు వేసానంటే బేసిక్ గా మీకు ఇంత చెప్పాను నేను 100 to 105 దాకా వైబ్రేషన్స్ వస్తుందని చెప్పాను. ప్లస్ అంతకన్నా ఎక్కువ వెళ్తే బాగుంది, లేదా తక్కువ వెళ్తే బాగుంది. తర్వాత ఇది ఒకటి మార్చారు, ఫుట్ పెక్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అంతే. 66 BHP అని చెప్పేసి బ్రాండ్ ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్ ఫుట్ అనమాట. ఎందుకంటే లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో
బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నమాట. ఓకే కాబట్టి కొంచెం లాంగ్ ఉంటే కొంచెం ఫ్రంట్ కి బ్యాక్ అనుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఎంత వస్తుంది మైలేజ్? అది అడగడం మర్చిపోయాను. నేను ఈ మార్పులు చేయకముందు, ఎయిర్ ఫిల్టర్ మార్చక ముందు, స్పార్క్ ప్లగ్ మార్చక ముందు నాకు అరౌండ్ 23-25 వచ్చేది. ఓకే ఆఫ్టర్ ఎయిర్ ఫిల్టర్ అండ్ స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసిన తర్వాత నాకు 27 దాకా వస్తుంది. ఒక 2-3 కిలోమీటర్స్ పెరిగింది, తగ్గలే. ఓకే అదే కాకుండా ఈ స్పాకెట్ చేంజ్ చేసిన తర్వాత హైవే ఎఫిషియన్సీ పెరిగింది. ఓకే అంటే 80 to 100 క్రూజ్ చేసినప్పుడు నాకు ఎంత లేదన్నా వర్స్ట్ కండిషన్ 29 వస్తుంది. ఓకే 29-30. ఏదైనప్పటికీ మీరు హిమాలయన్ వెహికల్ పర్చేస్ చేస్తే బిలో 30 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం కొనుక్కోండి. సో 25 to 30 మధ్యలో అయితే వస్తుంది. ఇంకా మరీ జాగ్రత్త నడుతా అంటే 35 కూడా చూపించింది. ఒకనొక టైంలో 70 క్రూజ్ చేశాను. 70-80 ఏ స్పాకెట్ తోటే. ఓకే అప్పుడు అది 37 చూపించింది. సూపర్. తర్వాత మైనస్లు ఏమనిపించినాయి బ్రో మీకు నచ్చనివి? ఫస్ట్ సర్వీస్ నచ్చదు. ఓకే అంటే డిపెండ్స్ అపాన్ చెప్పినట్టే. ఓకే రెండో దీనికి ఫ్రంట్ ఏదైతే ఉందో బుషెస్ ఇవి, ఓకే అవి ఊకే పోతాయి. బుషెస్ ఇన్ ద సెన్స్ ఈ హ్యాండిల్ కి కింద కప్స్ ఉన్నాయి కదా, అవునవును, అక్కడ కింద ఒక 2 రబ్బర్స్ ఉంటాయి. అవును రబ్బర్ సైడ్ ప్లాస్టిక్ రబ్బర్స్ ఉంటాయి ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే ఇవి నాకు తెలిసి కొనకాండి ఇప్పటికీ ఒక 5 మార్చాను. ఓకే ఎవ్రీ 1000 kilometers 2000 kilometers పోతాయి. ఓకే అదొకటి ఇబ్బంది. ఓకే కాబట్టి నేను ఏం చేశానంటే ఆర్ట్ ఆఫ్ మోటార్స్లో మనకి ప్లాస్టిక్ వస్తున్నాయి, అది ఇన్స్టాల్ చేశాను. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు హ్యాండిల్ అని వంకర అనిపించడం కానీ ఓకే అట్లాంటిది ఏమనిపించలేదు. ప్రాబ్లం కూడా రాలేదు. ఓకే ఇంకొకటి నేను మేజర్గా ఇష్యూ దీంట్లో అబ్జర్వ్ చేసింది అంటే ఇంజన్ హెడ్ ఇష్యూ ఉంది. దాని ట్యాపిడ్ నాయిస్ వచ్చింది, దానికి అది తిరిగాము సర్వీస్ సెంటర్ 10,000 kilometers అప్పుడు నాకు వచ్చింది ఇష్యూ. ఓకే 10,000 కానీ 20,000 kilometers నేను తిరిగేంత వరకు షోరూంలో ఒక 6-8 నెలల వరకు తిరుగుతూనే ఉన్నాను. కానీ నాకు రిజల్యూషన్ ఇవ్వలేదు. ఏది ఎక్కడ ఇవ్వలేదంటే ఖమ్మంలో ఇవ్వలేదు నాకు. తర్వాత మళ్ళీ ఎస్కలేట్ చేసి మళ్ళీ చేసిన తర్వాత విజయవాడలో ఇక్కడ సర్వీస్ చేశారు. ఆ హెడ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైమింగ్ టెన్షనర్ ప్లస్ దాని హెడర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం చేంజ్ చేశారు. కొత్త ఇప్పుడు 2024-2025కి ఎప్పుడైనా మీకు ట్యాపిడ్ నాయిస్ కట్ సౌండ్ వచ్చింది అనుకోండి, మీకు దీని 25-24 వాడికి దీనికి ఏదైతే టెన్షనర్ ఉంటుందో, ఏది మనకి చైన్ టెన్షనర్ అయితే ఉంటుందో అది మాన్యువల్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్త హైడ్రాలిక్ వచ్చింది, 600 రూపీస్ ఎక్స్పెన్స్ అవుతుంది. అది మార్చుకుంటే మీకు సౌండ్ రాదు. అంటే పాత వెహికల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దాన్ని అప్డేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి సౌండ్ వస్తే, సౌండ్ రాకుండా మాత్రం ఉంటే దాని జోలి వెళ్ళకూడదు. ఓకే వెళ్ళకపోయినా వేసుకున్నా మంచిదే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రావాల్సిందే. ఓకే తర్వాత కంటిన్యూగా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు బ్రో మీరు ఈ వెహికల్ వేసుకొని నాన్ స్టాప్ గా? ఒక 1000 kilometers వెళ్ళాను. 1000 kilometers కంటిన్యూలీ ఒక్కసారి కూడా ఆగకుండా? అరౌండ్ ఒక 16 hours లో వెళ్ళిపోయాను. 6.5 hours 16 hours 16 గంటలు. ఓకే ఇంకొకటి ఈ బైకింగ్ అని కాదు, ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ చేసినప్పుడు 16 to 17 hours మీకు కంటిన్యూషన్గా డ్రైవ్ చేస్తే మీకు రోడ్ హెలిసినేషన్స్ వస్తాయి. ఓకే అప్పుడు వచ్చినప్పుడు పక్క ఆపేసుకొని పడుకుంటా, లేదంటే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిపోతుంది. ఓకే ఏదైతే టెయిల్ గేట్ ఉందో అది ఈ వీల్ కొంచెం క్రాస్ అనిపిస్తుంది. ఓకే మీరు చూపించాలంటే చూపించండి, కొంచెం వంకర ఉన్నట్టు టిల్ట్ అనిపిస్తుంది. వాళ్ళు నాకు షోరూమ్కి వెళ్తే నాకు చెప్పింది ఏంటంటే ఏదైతే మడ్గాడ్ ఉందో అది వంకర ఉందని చెప్పారు, కానీ టాప్ నుండి చూస్తే అవి లెఫ్ట్ కు ఉంటుంది, ఇదేమో రైట్ కు ఉంటుంది. సో ఓవరాల్ గా సబ్స్క్రైబర్స్ కి మీరు రికమెండ్ చేస్తారా హిమాలయన్ కొనుక్కోవడానికి? చేస్తాను. ఓకే బట్ కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. సో చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి, అవి ఇంకా తప్పదు, ఏ వెహికల్ అయినా సరే ఉంటాయి. అవి మనకి ఈ వెహికల్ నచ్చితే మాత్రం కొనుక్కోవాలి. దాని తర్వాత చిన్న ఇష్యూస్ వస్తే చేయించుకుంటూ యూజ్ చేసుకోవడం అని చెప్పేసి ఆదిత్య బ్రో అయితే చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ వాల్యుబుల్ టైం అనేది మా ఆడియన్స్కి షేర్ చేసుకున్నందుకు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.